బండి సౌండ్ వినిందంటే అది దీనంత పిచ్చిది ఊరు లేదు అసలు. బండిల సౌండ్ అంటే డాగ్స్ ఇట్లా చేస్తాయా? ఈ పాపా హాయ్, నీ పేరేం పేరా? ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు పార్టీలకి అది తిందాం ఇది తిందామని కాదు. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో తెలుసా? అటు చూడండి, ఏ పనైనా చేస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే నేను వచ్చిన అమౌంట్ ఏం చేస్తానని చెప్పాను కదా. ఆ వచ్చిన అమౌంట్ అయితే ఒక 100 మందికి అన్నదానం చేద్దాం అనుకున్నాము. సో దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటే వెళ్ళి మాట్లాడే వచ్చాము. మనమే వంట చేసి వాళ్ళే తీసుకెళ్తాము. లోపల వంటకు కావాల్సినవన్నీ చేస్తున్నారు. లేట్ ఎందుకు, వెళ్ళి చూద్దాం రండి. ఈయనే మన వంట మాస్టర్ అయితే. హాయ్ చెప్పానా? హాయ్. నేను చెప్పినట్టు చికెన్ బిర్యానీలో షేర్ వాళ్ళంతా మసాలా తక్కువ ఉండాల. వాళ్ళు ఓల్డేజ్ హోమ్ కి ఎత్తుకొని పోతున్నప్పుడు వాళ్ళు తినరంట. వాళ్ళు ఆల్రెడీ చెప్పినారు. అన్నా మీరు ఇంతకు ముందే భోజనం చేసినారు, ఇప్పుడు చూడండి టేస్ట్ గా ఉంటాయి. ఏది మాత్రం ఎగిట్ అనేది రాకుండా అంత క్లీన్ గా మీకు సరే. ఈయనైతే మామూలుగా బిర్యానీ ఇవన్నీ బాగా చేస్తాడు. సో ఈయన కాంటాక్ట్ నెంబర్ మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన ఇస్తాను. ప్రెసెంట్ అయితే ఈయన లొకేషన్ చిత్తూరులో ఉంటాడు. మీకు ఎక్కడికైనా మీరు బుక్ చేసుకున్నారంటే ఆయన వచ్చి చేసిపోతాడు. ఓకేనా? వాళ్ళు కట్ చేసేది కూడా చాలా ఫాస్ట్ కట్ చేస్తున్నారని చూస్తూ ఉంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మీరు ఇంట్లోనే ఉంటే ఏం పని అవ్వదు, మీరు వెళ్ళి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని రాపోండి అనేసి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇక్కడికి వచ్చి చూస్తే షాప్ క్లోజ్ అయిపోయింది. మా దరిద్రం అట్టుంది, ఏం చేసేది. మసాలా వేసుకొచ్చేసిన ఫైనల్ గా షాప్ తెరిపించుకోండి. మరి నా మసాలానా నువ్వు చెప్పినట్టు వేసుకొచ్చేసినామా? చికెన్ అయితే తీసుకొచ్చేసినాము. వీడు తెలియకుండా వీడియోలు చేస్తున్నాడు. నా చికెన్ నా చూడు, ఈ సపరేట్ కవర్ లో ఉండేది వచ్చేసి అది సేర్వాకి, అది బిర్యానీకి పెట్టేది. మా పనిలో మేము పడిపి మార్నింగ్ నుంచి బుడ్డిని సరిగ్గా పట్టించుకోలేదు, అందుకని చాలా ఫీల్ అయిపోయింది. అప్పటి నుంచి ఓ నరుస్తాను. చూడండి దాన్ని ఎట్లుందో. ఏం బుడ్డి, ఏం బుడ్డి, రా బ్రో దగ్గరికి. ఏనా మళ్ళీ కొంతమంది కమెంట్స్ లో అసలు బుడ్డిని ఎందుకు కట్టేసి పెట్టినారు, అట్లా కట్టేసి పెట్టకూడదు కదా అంటారు. బుడ్డిని వదిలినామంటే అది గుమ్మునే ఉంటుందా? చాలా అల్లరి చేస్తుంది. అసలు వాళ్ళని వంట చేయలేదు. మళ్ళీ మా ఇంట్లో నాకే తిట్లు అవసరమా? అందరికి కట్టేసి పెట్టినా అర్థం చేసుకోండి. ఈ మధ్య బుడ్డి చాలా అల్లరి అయిపోయింది అబ్బా. చూడు కొరికేది చూడండి. చూడు, అది చికెన్ అనుకోనిందా ఏమనుకుంటా అట్లా కొరికేదా? కొరికేది నేను నిన్నా. దో చీచుపు కావాలా నీకు? చీచుపువా? గెద్దము అంతా కొరికే. నన్ను తినే మొత్తము తినేస్తావా? బండి సౌండ్ వచ్చింది కదా, చూడు ఉంటుంది. బండి సౌండ్ వినిందంటే అది దీనంత పిచ్చిది ఊరు లేదు అసలు. బండిల సౌండ్ అంటే డాగ్స్ ఇట్లా చేస్తాయా? చూడండి, ఆమె బయట సౌండ్ వచ్చింది దానికి. రోజు బండిలో దొడుకొని పోవాలా, ఇదో పెద్ద రోదన అయిపోయింది నాకు. యాడికి బిన వచ్చేవాళ్ళ. ఏయ్ నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి, నేను ఇవన్నీ చేయడానికి కారణం మాత్రం మీరే. మీరు చూపించే లవ్, మీరు చూపించే సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చూపించిన సపోర్ట్ కి నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయినారు. సో అందుకే 100 మందికి నేను ఫుడ్ డొనేట్ చేస్తున్నా. తొందరలో మంది 1 మిలియన్ కంప్లీట్ అయిపోతే ఒక 500 మందికి ఫుడ్ డొనేట్ చేద్దాం మనము. నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ డొనేట్ చేయాలి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలని ఉంటుంది. కానీ బ్యాడ్ థింగ్ ఏమంటే నా దగ్గరే డబ్బు ఉండదు. సో ఇంకటి నుంచి మనం మనీ ఎర్న్ చేసి యూట్యూబ్ నుంచి ఫస్ట్ మా అమ్మకి ఒక మంచి శారీ కొనిచ్చాలి, మా డాడీకి వచ్చేసి ఒక జత బట్టలు కొనిచ్చేస్తే ఫుల్ సాటిస్ఫై నేనైతే. మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా ఏం చేయబడుతుంది దానికి? 70% అయిపోయింది, 30% ఉండాలి. 30% ఉందా? ముక్కలు 30%, 70% తర్వాత మళ్ళీ వేయాలి ముక్కలు. సరే. అబ్బా ఏ మాటకు ఆ మాట గాని బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది. నా ఇట్రానా చెప్పనా? ఇది చూడనా, అప్పుడే చెప్తావు కదా టేస్ట్, ఇప్పుడు తిని చూసి చెప్పండి. మసాలా కరెక్ట్ అయ్యావా? బాగుందా? తక్కువగా మసాలా. సూపర్ గా చేసినాడు అన్న చికెన్ బిర్యానీ అయితే. బిర్యానీ అయిపోయింది. బిర్యానీతో పాటు ఇక్కడ వైట్ రైస్, ఇది పెరుగు పచ్చడి, ఇది సేర్వా, ఇది సాంబారు, ఇది రసము,
అండికాయ వేపుడు, ఇది పెరుగు. అన్ని రెడీ అయిపోయింది. ఆటో వచ్చాక ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్ళిపోదాం ఇవన్నీ. పద పద. శేర్వా శేర్వా మా అమ్మ వెనకాల గోలాగా సరిగ్గా వచ్చింది. అది కదా ఒక చేత పట్టుకొని వస్తా. నీకు పాకి ఉంది మాకు లేదు. రూపాయి అంటే 100 చేస్తాను. బాయ్. హాయ్ హాయ్ హాయ్. ఏమే హాయ్. నీ పేరు ఏం పేరా? మేము ఇక్కడ ఎక్కువ వీడియోస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు తీసుకుంటే బాగోదని. చేసింది ఓల్డేజ్ హోమ్ లో వచ్చేసాము. కానీ ఓల్డేజ్ హోమ్ లో 70 పార్సల్ చాలని చెప్పారు. మనం 100 మెంబర్స్ చేసాం కాబట్టి మిగిలిన పార్సల్ ఇప్పుడు ప్యాక్ చేసినాము. చూద్దారండి. ఇది ప్యాక్ చేసి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర కొంతమంది తినకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళన్న తృప్తిగా తింటారు. ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు పార్టీలకి అది తిందాం ఇది తిందామని కాదు. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో తెలుసా? అటు చూడండి, ఏ పనైనా చేస్తారు, ఎలాంటి పనైనా చేస్తారు. వీటిలో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చెప్పండి గైస్, మా టీం మీకు ఎట్లా హెల్ప్ చేస్తారు. బోకి 10 రూపాయలు మాత్రమే. ప్లీజ్ కాంటాక్ట్ దీస్ పీపుల్. మీరు కాంటాక్ట్ అయ్యేసి కృష్ణ తరపున వచ్చినా అని చెప్తే బోకు 10 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఎక్కువ తీసుకోవద్దండి అమ్మా మీరు. అడిషనల్ డిస్కౌంట్ కావాలంటే విష్ణు పేరు చెప్పండి. గైస్, ఈ రోజు మేమైతే అనుకున్నట్టుగా చేసినాము. ఇందులో నాకు సపోర్ట్ చేసిన మీకు, ఈరోజు నా పనిలో నాకు తోడుగా ఉన్న మా ఫ్రెండ్స్ కి అందరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మనకు 1 మిలియన్ కూడా చాలా టైం ఏం పడదు, బిన్నే కొట్టేవచ్చు. వీళ్ళు ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.